Good morning. Welcome to 30/60. నేను ప్రతిభా ముందుగా హెడ్లైన్స్. ఢాకాలో ఉగ్రవాదులపై పోలీస్ ఆపరేషన్. టెర్రరిస్టుల చెరలో 35 మంది పౌరులు. ప్రేమ పేరుతో వేధించి ప్రాణం తీశాడు. చెన్నై స్వాతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్. కొత్త జిల్లాల కోసం జనం పోరుబాట. జనగామకు మద్దతుగా ఇవాళ వరంగల్ బంద్. కారుని బారుగా మార్చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ బడాబాబులు. విశాఖ సాగర తీరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రెడీ అయింది. దేశంలోని మొట్టమొదటిసారిగా బే ఆఫ్ మారథాన్ జరగబోతోంది. ఇవాళ సాయంత్రం నిర్వహించే హాఫ్ మారథాన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి అథ్లెట్స్ విశాఖకు చేరుకుంటున్నారు. 21 కిలోమీటర్ల మేర కొనసాగే బే హాఫ్ మారథాన్ లో 4 విభాగాలుంటాయి. 3K, 5K, 10K, 21K పరుగు ఉంటుంది. ముమ్మర సాధన చేసిన వాళ్లే 21K లో విజేతలుగా నిలుస్తారు. హాఫ్ మారథాన్ కోసం బీచ్ రోడ్ ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆర్కే బీచ్ నుంచి రిషికొండ వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మారథాన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకుంటారు. నిన్న అనారోగ్యంతో చనిపోయిన సుళ్లూరుపేట పార్టీ కన్వీనర్ దబ్బల రాజారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు జగన్. 9:30కు విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుళ్లూరుపేటకు వెళతారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అధినేతతో కలిసి రావాలని జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 200 కోట్ల రూపాయలను చెల్లించాలని నిర్ణయించింది. తాజాగా 100 కోట్ల రూపాయలను విడుదల చేయడమే కాక 10 రోజుల్లో మరో 100 కోట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బిల్లులు చెల్లించేదాకా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించినప్పటికీ 300 ఆసుపత్రులకు గాను 70 ఆసుపత్రుల్లోనే సేవలు నిలిచిపోయాయి. దీనిపై ఇవాళ ఆయా ఆసుపత్రుల నిర్వాహకులతో చర్చించనున్నారు మంత్రి లక్ష్మారెడ్డి. కమల్నాథన్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎస్ఓల విభజనపై ఇరు రాష్ట్రాల సీఎస్లు భిన్న వాదనలు వినిపించారు. దీంతో వీరి విభజనపై కేంద్ర డీఓపీటీకి లేఖ రాయాలని నిర్ణయించారు. మరోవైపు ఏఎస్ఓల పంపకంపై కూడా ఇద్దరు సీఎస్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నెల 4న 66 మంది ఏఎస్ఓలను తెలంగాణ సెక్రటేరియట్ కు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 243 మంది తెలంగాణ ఉద్యోగుల సమస్యపై ఈ నెల 8న భేటీ కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న 5 ఐసిస్ ఉగ్రవాదులను 12 రోజుల కస్టడీకి ఎన్ఐఏకి అప్పగించింది నాంపల్లి కోర్టు. వీళ్ల నుంచి కీలక సమాచారం సేకరించాల్సి ఉందన్న ఎన్ఐఏ విజ్ఞప్తితో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నిందితుల వల్ల దేశ భద్రతకు ముప్పుందన్న ఎన్ఐఏ 24 గంటల విచారణలో పూర్తి సమాచారం రాలేదని తెలియజేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఉగ్రవాదులకు నిధులు వచ్చాయని తెలిపింది. అక్కడకు వెళ్లి విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ఎన్ఐఏ. అలాగే ప్రస్తుతం అరెస్ట్ అయిన వాళ్ల వెనుక చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వాళ్ల గుట్టు కూడా లాగాల్సి ఉంటుందని వెల్లడించింది. ఒడిశాను ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారు కుటుంబాలు వేటకు వెళ్లవచ్చని, అయితే అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అధికారులు. ఏపీలో పలుచోట్ల ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుంది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వానలు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కు సిద్దమవుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బాబ్లీ గేట్ ఎత్తేయడంతో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు గోదావరి జలాల రాక ప్రారంభమైంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు బాబ్లీలో నిన్న ఉదయం వరకు 0.31 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మహారాష్ట్ర అధికారులు 14 గేట్లను ఎత్తారు. అక్కడి నీళ్లు శ్రీరామ్ సాగర్ కు ఇవాళ 10 గంటల ప్రాంతంలో చేరుకుంటాయి. గోదావరిలో ఎగువన వరద ప్రవాహం లేకున్నా దిగువన ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద నీటి తాకిడి పెరిగింది. అక్కడికి 2 రోజుల్లో 1,50,000 క్యూసెక్ల నీరు చేరుకోగా వాటిలో 1,32,000 క్యూసెక్ల నీటిని ఏపీ అధికారులు సముద్రంలోకి వదిలేశారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చేపల సందడి మొదలైంది. మంచిర్యాలలోని రాళ్లవాగు వద్ద చేపలను పట్టుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వలల సాయంతో చేపలు పట్టుకుంటూ సందడి చేశారు. అటు తాంసీ,
తలమడుగు మండలాల్లో సైతం వాగుల వద్ద చేపల సందడి నెలకొంది. కొంతమందికి వలల్లో 5 నుంచి 10 కేజీల చేపలు కూడా పడుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారుని బారుగా మార్చేశాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డాడు. కారులో 5 మిత్రులు కలిసి ప్రయాణిస్తున్న కార్తిక్ చంద్ర మద్యం సేవిస్తూ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఇక కారును తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. కారుని ఏకంగా మొబైల్ బార్లా మార్చేశారు. సీట్ల వెనకాల ఉండే కవర్లతో పాటు డిక్కీని మద్యం సీసాలతో నింపేశారు. అలాగే పూటుగా మద్యం సేవించి 3 అమ్మాయిలతో వెళ్తున్న ఆశీస్ అనే యువకుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 వాహనాలను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. బంద్ లో భాగంగా రహదారులను దిగ్బంధించిన ఆందోళనకారులు స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి సైతం యత్నించారు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. జనగామ పట్టణ సీఐ వాహనం సహా 20 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పల్లె వెలుగు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు 30 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 3 ముఠా సభ్యుల్లో ఒకరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ ముఠా నుంచి 5 సెల్ ఫోన్లు, 5,30,000 రూపాయల నగదు, ఒక హోండా సిటీ కారును స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ ముఠా వర్ణికి చెందిన బడిత శంకర్ దగ్గర 200 కేజీల గంజాయి కొనుగోలు చేస్తుంది. దీన్ని ఢిల్లీ, హర్యానాల్లో కిలో 50,000 రూపాయలకు విక్రయించనున్నట్లుగా తెలుస్తోంది. బోధన్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా ఎడపల్లిలో ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నాగార్జున సాగర్ లో కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. పుష్కరాలకు సమయం దగ్గర పడడంతో 3 ఘాట్ల నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. అయితే స్థానికులు మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శిస్తున్నారు. కడప జిల్లా రెడ్డిపల్లి చెరువు దగ్గర 10 మంది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ల నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. వీళ్లందరినీ గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులుగా గుర్తించారు. గల్ఫ్ లో ఉన్న తమ బంధువులకు ఇవ్వాలంటూ విదేశాలకు వెళ్లే వారికి వివిధ వస్తువులను వీళ్లు ఇస్తున్నారు. అయితే వాటిలో డ్రగ్స్ పెట్టి వాళ్లు పంపుతున్నట్లుగా పలుసార్లు తనిఖీల్లో బయటపడింది. గుంటూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 47 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు. గుంటూరుకు చెందిన బండి శివకుమార్, పూజల రాము, అల్లం జీవన్ రెడ్డి, వెలుతుర్ల శ్రీనివాస్, మన్నెం రామాంజనేయులు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ల 5గురు తాతపూడి జంక్షన్ వద్ద తిరుగుతుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి బంగారు, వెండి వస్తువులతో పాటు ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరుచుకున్నారు. మద్యానికి బానిసైన భర్తపై దాడి చేసి చంపేసింది ఒక ఇల్లాలు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీగా పనిచేసే రవి కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. పైగా భార్య జ్యోతిని తాగేందుకు డబ్బివ్వమని వేధించేవాడు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను అమ్మేసి పీకల దాకా తాగి ఇంటికొచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన జ్యోతి రవిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రవి ప్రాణాలు కోల్పోయాడు.
చెప్పిన మాట వినలేదంటూ నలుగురు విద్యార్థులను చితకబాదింది ఓ హాస్టల్ వార్డెన్. పైగా కొట్టిన సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది. చివరకు విషయం బయటపడడంతో ధర్నా చేశారు తల్లిదండ్రులు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఫాతిమా హై స్కూల్లో చదువుతూ అక్కడి హాస్టల్లో ఉంటున్నారు విద్యార్థులు. 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు తాను చెప్పిన మాట వినలేదంటూ చితకబాదింది వార్డెన్ సంధ్య. వార్డెన్ కు భయపడి పిల్లలు చెప్పుకున్నా విషయం తల్లిదండ్రుల చెవిన పడింది. దీంతో స్కూల్ నుండి బైఠాయించి ఆందోళన చేశారు పేరెంట్స్. వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు 5 రోజుల పాటు 4 ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తారు ఆయన. వనరులు పుష్కలంగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో పర్యటిస్తారు మోడీ. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరే పలు అంశాలు, కీలక అవగాహన, అత్యున్నత రాజకీయ స్థాయిలో సన్నిహిత సంబంధాలు దృఢపరచుకోవడం ప్రధాన లక్ష్యంగా మోడీ పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాలతో భారతదేశ సంబంధాలను పటిష్టం చేసే ప్రక్రియ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశాల్లో పర్యటించారు. ఓ వారం రోజుల పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటారన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తన వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకాటంలో పెట్టి చివరకు వ్యవస్థకు ఏ ఒక్కరూ అతీతం కాదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలతో వెనక్కి తగ్గారు స్వామి. ఇప్పుడు వేరే అంశాలపై దృష్టి సారించబోతున్నట్లుగా తాజాగా ట్వీట్లో చెప్పుకొచ్చారు స్వామి. ట్విట్టర్ కు దూరంగా ఉండే వారం రోజుల్లో ఆయన అయోధ్యలో రామాలయం, నేషనల్ హెరాల్డ్, ఎయిర్సెల్ మ్యాక్సిస్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర కేసులపై దృష్టి పెట్టనున్నట్లుగా ట్వీట్ చేశారు. మొత్తం మీద ఆయన మాటలను బట్టి ప్రస్తుతానికి సొంత పార్టీకి కాసేపు రెస్ట్ ఇచ్చి తక్కిన అంశాలపై దృష్టి పెట్టనున్నారు స్వామి. భారత్ కు చెందిన ఒక ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులను చైనా భరించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జూన్లో చైనాలో పర్యటించారు. ఇటీవల తిరిగి వచ్చిన ఆయన ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తరువాత తొలిసారి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా టూర్ వివరాలను మంత్రులకు తెలిపారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చైనా పర్యటన ఖర్చులు ఆ దేశమే భరించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. పెట్టుబడుల ఆహ్వానం కోసం వెళ్లిన టూర్ కాదు. దీంతో ఆయన పర్యటన ఖర్చును మొత్తం చైనానే భరించింది. ఉత్తరాఖండ్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పితోర్గఢ్ జిల్లాలో కురిసిన కుంభవృష్టి కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చమోలి జిల్లాలో వరదల కారణంగా అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అలకనందా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. త్రిపురలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారుతోంది. బంకుల ముందు చాలా వాహనాలు నిలిచిపోయాయి. NH-44 శిథిలావస్థ కారణంగా రాష్ట్రంలోకి ఇంధన సరఫరా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన రాష్ట్ర యంత్రాంగం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. హైవే మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతోంది. దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు. అప్రూవర్ గా మారిన నిందితుడు ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించాడు. షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణియే చంపేసిందని తన స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు. ఇంద్రాణి హత్య చేసిందని, అందుకు తాను ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించారని ఒప్పుకున్నాడు. 2012 ఏప్రిల్ 24న కారులో షీనాను చంపినట్లు శ్యామ్ తెలిపాడు. తాను షీనా నోరు మూసివేయగా ఖన్నా ఆమె జుట్టు పట్టుకుని కదలకుండా పట్టుకున్నాడని చెప్పాడు. ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. తిరునెల్వేలిలో పోలీసులు పట్టుకోగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడు నిందితుడు. దీంతో రామ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన రామ్ కుమార్ ప్రేమ వ్యవహారంలోనే స్వాతిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్ స్వస్థలం తిరునెల్వేలి జిల్లా మీనాక్షిపురం. ఇంజనీరింగ్ చేసిన ఇతను ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చాడు. చోలైమేడు ప్రాంతంలో ఓ పేయింగ్ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో స్వాతి కూడా నివాసం ఉండేది. ముంబై తానేలో ఏటీఎం సర్వీస్ సెంటర్ నుంచి 9 కోట్లు కొల్లగొట్టిన కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న తానేలో ఏటీఎంలో పెట్టడానికి తీసుకువెళుతున్న డబ్బు వ్యాన్ ను దుండగులు అడ్డగించి 9 కోట్ల 16 లక్షలు దొంగిలించారు. ఈ కేసులో పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 3 కోట్ల 12 లక్షల సొమ్మును స్వాధీనపరుచుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఒక నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. కత్తులు, తుపాకులతో షాప్లోకి ప్రవేశించిన దొంగలు సిబ్బందిని బెదిరించారు. నగలు దోచుకున్నారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భారత వైమానిక దళం మరో మైలురాయిని చేరుకుంది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారైన తేలికపాటి యుద్ద విమానం తేజాస్ ఇప్పుడు వాయుసేనలో చేరింది. తేలికపాటి యుద్ద విమానాల తయారీకి 3 దశాబ్దాల కిందటే బీజం పడింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వీటిని రూపొందిస్తోంది. వీటికి తేజాస్ అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నామకరణం చేశారు. 2018 వరకు ఈ 2 తేజాస్ యుద్ద విమానాలు బెంగళూరులోనే ఉంటాయి. అనంతరం తమిళనాడులోని సూళ్లూరుకు చేరుతాయి. ఆస్ట్రేలియాలో ఇవాళ జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. ప్రధాని మాల్కమ్ టర్న్బుల్, ప్రతిపక్ష నేత బిల్ షార్డన్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో దాదాపు 1.5 కోటి ఓటర్లు 1600 మంది అభ్యర్థులపై తమ తీర్పును వెలువరిస్తారు. 55 రాజకీయ పార్టీల తరపున బరిలోకి దిగుతున్న ఈ అభ్యర్థుల్లో 5గురు భారతీయ సంతతికి చెందిన వాళ్లు. పోటీలో 55 పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రధాని టర్న్బుల్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమికి, ప్రతిపక్ష నేత షార్టన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్య కీలక సమరం జరగనుంది. 45వ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో దిగువ సభకు 150 మంది సభ్యులు, ఎగువ సభకు 150 మంది సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఓవైపు ఉగ్రవాదులు, మరోవైపు దుండగులు అడ్డగోలు లైసెన్స్ తుపాకీలతో ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నారు. కాల్పుల మోత జరగని రోజు లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దుండగులు దుమారం రేపుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాల్పులు కలకలం రేపాయి. ఢాకాలోని గుల్షాన్ ప్రాంతంలో గల బేకరీలోకి ప్రవేశించిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. మొత్తం 60 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో 20 మంది విదేశీయులు కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది ఉగ్రవాదులే అని తేలింది. అయితే ఉగ్రవాదుల చెరలో ఉన్న వాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. అరగంటలో పోలీసుల ఆపరేషన్ ముగిసింది. రెచ్చిపోయి కాల్పులు జరిపిన టెర్రరిస్టులను పట్టుపెట్టారు పోలీసులు. ఘటనలో గాయపడిన వాళ్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 4 పోలీసులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజింగ్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ 95 ఏళ్ల వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 95 ఏళ్ల నాడు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు చిత్తశుద్దితో ముందుకు సాగాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్పింగ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు పార్టీ సాధించిన విజయాలు, అత్యంత పటిష్టంగా ఉన్న పార్టీ బలంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సొంతం చేసుకుంటూ చైనాను ప్రగతి పదంలో నడిపిస్తోంది కమ్యూనిస్టు పార్టీ. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ రోజురోజుకు బరువు పెరిగిపోతున్నారు. 2012లో అధికారం చేపట్టక ముందు ఆయన బరువు 90 కిలోలు, 2014లో 120, ఇప్పుడు 130. ఇలా బరువు పెరగడానికి ఆయన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతోంది దక్షిణ కొరియాలోని స్పై ఏజెన్సీ. నిద్రలేని భద్రత గురించి మనోవ్యాధితోనూ కిమ్ బాధపడుతున్నట్లుగా ఆ దేశ ఇంటెలిజెన్స్ పార్లమెంటరీ కమిటీకి నివేదిక ఇచ్చింది. అధికారం ఎక్కడ చేజారుతుందోనన్న బెంగ, భద్రతా దళాలు ఏ క్షణాన్ని తిరుగుబాటు చేస్తారోనన్న ఆందోళనకు కిమ్ లోనవుతున్నట్లుగా చెప్పారు. ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మ తిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బకెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామి ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన డబ్బు ఇప్పుడు అక్కడ పెద్ద సంచలనంగా మారింది. అటక మీద ఎవరికీ కనిపించకుండా బకెట్ల నిండా డబ్బుతో పాటు కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. మొత్తం 24 బకెట్లలో 163 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. అమెరికా తీర ప్రాంతం ఓరెగాన్లో కార్చిచ్చు రగులుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది. జాన్స్ నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు ఇప్పుడిప్పుడే ఆరిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
48 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్రకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. నిన్న ప్రారంభమైన యాత్రకు మొదటి విడతగా 1282 మందిని అనుమతించారు. యాత్ర చేసే 2 ప్రధాన మార్గాల్లో దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. ఈసారి డ్రోన్లను కూడా భద్రతకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు జరగడంతో అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని పోలీసుల అనుమానం. అందుకే అణువణువును పోలీసులు పహారాతో నింపేశారు అధికారులు. ఇండియన్ క్రికెట్ టీం మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీకి రవిశాస్త్రి రాజీనామా చేశారు. ఐసీసీ మీడియా కమిటీ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. 6 ఏళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగారు. భారత క్రికెట్ జట్టుకు తనను హెడ్ కోచ్ చేయనందుకు నిరసనగా ఆయన ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చికాగోలో ఆటా వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. మరి కాసేపట్లోనే కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రత్యేక అతిథులు, కళాకారులు అంతా విచ్చేస్తున్నారు. రోజ్ మౌంట్ లోని స్టీఫెన్ కన్వెన్షన్ సెంటర్ ను ఇందుకోసం స్పెషల్ గా డెకరేట్ చేశారు. 3 రోజుల పాటు జరిగే ఆటా వేడుకలకు భారీ స్థాయిలో ఎన్ఆర్ఐలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.